పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిందని, గుళ్లకు గోపురాలకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేయడం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయడమేనని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిలు హామీ ఇచ్చి అక్షయ పాత్ర ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ నేటికి అమలు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. 5 కిలోమీటర్ల నుండి కళాశాలకు వస్తున్న విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయాలని, అలాగే సకాలంలో పాఠ్య పుస్తకాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని వెంటనే. అమలు చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని వెంటనే. అమలు చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని వెంటనే. ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పి నిర్వహిస్తాను. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంటే నేటికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చేయాలా 8 సంవత్సరాల తర్వాత కూడా ఇలా మధ్యాహ్న భోజనం అమలు చేయట్లేదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం పూట ఉపవాసం ఉండి ఇలా కళాశాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావున తక్షణమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సంబంధించినటువంటి కళాశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రాక్టికల్ చేయడానికి ల్యాబ్లు, పరికరాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అదనపు తరగతులు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, పేద బడుగు బలహీన విద్యార్థులు చదువు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇలా పెంచేయాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ఆలోచన చేయట్లేదు. సంబంధించినటువంటి 10-15 కిలోమీటర్ల దూరం నుంచి ఇలా వస్తున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ సమయానుకూలంగా ఇలా బస్సులు నడిపి ఉచితంగా బస్సులు కూడా పంపించాల్సిన అవసరం ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేసి ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేసి తక్షణమే ఏదైతే ఇచ్చిన విద్యారంగ పరిస్థితులు ఉన్నాయో హామీలను మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి మీ పీడీఎస్గా డిమాండ్ చేస్తాను. లేని ఏడలో పెద్ద ఎత్తున కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. పీడీఎస్